కొరింథీలకు పౌలు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలని చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు ఉత్తరం రాస్తూ ఏమని అంటున్నాడనంటే, ఒక 5 ప్రశ్నలు వారికి వేశాడు. అంతకన్నా ముందు ఆయన వారితో చెప్పాలనుకున్న మాటని వారికి చెప్పాడు. అదేంటనంటే, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని చెప్పి, ఆ చెప్పిన దాన్ని వారికి అర్థమయ్యేటట్లుగా వివరించడం కోసం ఆయన ఒక 5 ప్రశ్న రూపంలో వారితో మాట్లాడాడు. అది ఎలాగనంటే, ఇలాగ అంటున్నాడు. ఏంటనంటే, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? 2వ ప్రశ్న, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు? 3, క్రీస్తుకు బెలియాలితో ఏం సంబంధం? 4, అవిశ్వాసికి విశ్వాసితో పాలు ఎక్కడిది? 5, దేవుని ఆలయమునకు విగ్రహాలతో ఏం పొందిక? ఇప్పుడు ఈ 5 ప్రశ్నలకి కొరింథీలో ఉన్న ఆ క్రైస్తవులకు సమాధానం తెలుసండి లేదా? తెలుసు. అంటే ఇప్పుడు మీరైనా ఏం చెప్తారనంటే, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము అంటే, ఆ 2 కలిసి ఉంటాయా? కలిసి ఉండవు. వెలుగుకు చీకటికి ఏమి పొత్తు పెట్టుకుంటాం అని అంటారు కదా. ఇప్పుడు వెలుగు చీకటి పొత్తు పెట్టుకునే అనేది కుదరదు. వెలుగు వెలుగే, చీకటి చీకటే. తర్వాత మరొక భయంకరమైన మాట రాశాడు. ఏంటనంటే, క్రీస్తుకు బెలయాలతో అంటే వ్యభిచారం చేసుకుని బ్రతికే స్త్రీతో ఏం సంబంధం? తర్వాత అవిశ్వాసికి విశ్వాసితో పాలు ఎక్కడిది అని అడుగుతున్నాడు. చివరిగా దేవుని ఆలయముకు విగ్రహములతో ఏం పొందిక అని అంటున్నాడు. అయితే ఆయన చెప్పాలనుకుంటున్న విషయం ఏంటనంటే, అవిశ్వాసులతో జోడుగా ఉండకడి అని చెప్తున్నాడు. బైబిల్లో ఈ వేర్పాటు అంటే విభజన. ఈ విభజన, ఈ ప్రత్యేకింపబడినట్లుగా విభజించడం అనేది బైబిల్లో మనకు కనబడుతుంది. ఎలా ఉంటుందనంటే, కులాల విభజన అలాంటిది కాదు. ఇది వేరేగా విభజన అయినప్పటికీ కూడా బైబిల్ని విమర్శించే వాళ్ళు కొంతమంది ఏమంటారనంటే, అదేంటి దేవుడే కొంతమందిని విడదీసి చూస్తున్నాడు ఏంటి అని. కానీ లేకపోతే మరికొంతమంది ఏమంటారనంటే, ఇదంతా అంటే భూమి మీద ఒక భూభాగానికి సంబంధించినట్లుగానే ఉంది తప్ప ప్రపంచం అంతటికి సంబంధించింది కాదు అని కూడా విమర్శిస్తుంటారు అనమాట. సరే, అయితే ఒకసారి మనం విషయాన్ని బైబిల్ నుంచి గమనించడానికి ప్రయత్నం చేద్దాం. మనుషులందరూ కూడా దేవుడి యొక్క సంతానమే. అందుకని అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది. 17వ అధ్యాయం 26వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఒక్కని నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించాడు. చాలు. అంటే దేవుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి జనాంగాన్ని ఆయనే సృష్టించాడు. అందుచేతనే హెబ్రీలకు రాయబడిన పత్రికలో ఏమని రాయబడిందనంటే, హెబ్రీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగ రాయబడింది. ఏంటనంటే, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయ్యుండ్రి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వాడు. ఎన్ని ఆత్మలకి? ఈ భూమి మీద ఉన్న ప్రతి జనాంగానికి సంబంధించిన ఆత్మకి తండ్రి ఎవరు అనంటే దేవుడే. అందుకని అపోస్తులైన పౌలు ఏమంటాడనంటే, ఈ భూమి మీద దేవుడు మనుషుల్ని సృష్టిస్తున్నప్పుడు వేరేగా సృష్టించలే, ఒక్కని నుండే సమస్త జాతులు వచ్చేటట్లుగా ఏర్పాటు చేశాడు. ఆ ఒక్కడికి ఎవరు తండ్రి అని అంటే దేవుడు తండ్రి. అంతేకాకుండా ప్రతి వాని ఆత్మకి తండ్రి ఎవరు అంటే దేవుడే. అప్పుడు ఈ భూమి మీద ఉన్న వారు అందరూ కూడా ఒకరికొకరు ఏమవుతారండి? అందరికీ ఒక్కడే తండ్రి. ఈ ఒక్కడే తండ్రి అయినప్పుడు, ఈ భూమి మీద అందరికీ ఒక్కడే తండ్రి అయినప్పుడు ఒకరికొకరు ఏమవుతారు? సహోదరులు అవుతారు. సరే చూద్దాం.
అప్పుడు మనందరికీ తెలుసు, మొట్టమొదటి దేవుడు ఎవరిని సృష్టించాడు? ఒక మనిషిని సృష్టించి ఆయనకి ఏమని పేరు పెట్టాడు అని అంటే ఆదాము అని పేరు పెట్టాడు. అతనికి సాటి అయిన సహాయంగా ఒక భార్యనిచ్చాడు, హవ్వ. నాలో నుంచి తీయబడ్డావు కాబట్టి నారీ అనబడతావు అని చెప్పి చక్కగా ఆవిడికి పేరు పెట్టాడు. అయితే దేవుడు వారిద్దరికి వివాహాన్ని జరిగించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి అని చెప్పాడు. ఇప్పుడు ఈ భూమిని నిందించండి అని చెప్పిన తర్వాత వీరిలోంచి ఎవరు వచ్చారు? కయీను, హేబేలు. అయితే హేబేలు చనిపోయాడు కాబట్టి తర్వాత మరలా ఎవరు వచ్చారు అంటే షేతు వచ్చాడండి. ఇప్పుడు ఇలా వచ్చారు. తండ్రి ఎవరు? అందరికీ తండ్రి ఎవరు అంటే దేవుడు. ఈ భూమి మీద ఒక మనిషినే పుట్టించాడు. ఈ మనిషిని పుట్టించిన తర్వాత అతనికేమో 3 పిల్లలు పుట్టారు. 3 పిల్లలు పుట్టిన తర్వాత వారు ఒకరి తర్వాత ఒకరు బిడ్డలను కాచి ఏమయ్యారు అంటే భూమి అంతా కూడా విస్తరించేశారంట. నిజానికి భూమి అంతా విస్తరించారనంటే నిజంగా విస్తరించారని కాదు, అంటే అక్కడున్న భూభాగం అంతా కూడా అనేక మంది అయ్యారు అని దాని అర్థం. అర్థమైందండి? అనేక మంది అయ్యారు. నిజానికి ఆదికాండం మొదటి అధ్యాయంలోనే కాలాలను లెక్కించే కార్యక్రమం అనేది చాలా క్లిష్టమైన పరిస్థితి. అంటే ఒక దినమైను అనే మాట ఉంది, అది ఎలాగో మనకు తెలీదు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ కాలాలు అవన్నీ లెక్కిస్తున్నట్లుగా ఆదికాండాన్ని అంత తేలిగ్గా అర్థమయ్యే పుస్తకం అయితే కాదు. అయితే మనకు విషయం మాత్రం మనం గమనించగలుగుతున్నాం. ఏంటది? దేవుడు ఉన్నాడు, ఒక్క మనుషుల నుండే ఈ ఈ సంతానాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు కయీను, హేబేలు, షేతు ఉన్నారు. వీరందరూ కూడా విస్తరించి ఏమయ్యారు అంటే 6వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు ఒక నిమిషం అండి. ఇప్పుడు ఏ ఇంటి పేరు వాళ్ళు ఉన్నారు భూమి మీద? అర్థం లేదా? అంటే ఎన్ని ఇంటి పేర్లు ఉన్న వాళ్ళు ఉన్నారు? ఒక్క ఇంటి పేరే ఉంది. అంటే ఇంటి పేరు ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక్క మనిషి నుంచి వచ్చిన సంతానమే ఉంది. 2 జనాంగాలు లేవు, ఒక్క జనాంగమే ఉంది. కానీ 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏమని అంటున్నాడు అంటే నరులు కుమార్తెలు అంటున్నాడు, దేవుని కుమారులు అంటున్నాడు. అర్థమైందండి? అంటే అప్పటి వరకు ఒక్క జనాంగమే ఉంది, కానీ ఇప్పుడు ఏమైందనంటే 2 జనాంగాలు వచ్చాయి. రెండో జనాంగం ఎక్కడి నుంచి వచ్చిందనంటే ఒక పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడనంటే వీరేమో నరులు కుమార్తెలు, 2 దేవుని కుమారులు. దీనికి భాష్యంగా కొంతమంది ఏం చెప్తారనంటే దేవదూతలు మనుషులతో వ్యభిచారం చేస్తే వారికి పిల్లలు పుడితే ఆ పిల్లలు దుష్టులుగా తయారైతే వారిని ఏమన్నారు అంటే నరులు కుమారులని, మిగతా వారందరూ దేవుని కుమారులు. ఇలా అంటే దాన్ని సరిపెట్టడం కోసం, లేకపోతే దాన్ని ఏదో ఒక విధంగా ఒప్పించడం కోసం ఏదో ఒక కథని తయారు చేసుకుంటారు. దానికి కొంచెం కింద అనువుగా ఏమని ఉంటుందనంటే ఆ కాలంలో ఎవరు పుట్టారంట? నెఫీలీలు అనే వాళ్ళు పుట్టారంట. వాళ్ళు ఎలాగున్నారనంటే ఉన్నత దేహులంట. మనిషి కాపురం చేసి మనుషులు పుడితే ఉన్నత దేహులుగా ఎలా ఉంటారు, కాబట్టి వాళ్ళు దేవదూతల ద్వారా పుట్టారు అని చెప్పి అన్నారు. అలాంటిది అక్కడ లేదు. కాబట్టి ఆ సూత్రం తప్పు. మరి ఏంటి రైటు అని అంటే నరులు కుమారులు, దేవుని కుమారులు భూమి మీద తయారయ్యారట. అప్పుడు నరులు కుమారులు ఎవరు, దేవుని కుమారులు ఎవరు అని అంటే మనం ఏమి ఎక్కువ విషయాలు నేను చూడక్కర్లా. ఏం చూడొచ్చు అనంటే షేతుకి ఎవరు పుట్టారు అని అంటే ఎనోషు అనే ఆయన పుట్టాడంట. ఎనోషు గారు ఏం ప్రారంభమైంది అప్పుడు? ప్రార్థన ప్రారంభమైందండి. కయ్యనికి ఒక్కొడుకు పుట్టాడు. ఆ తర్వాత ఇంకా అనేక మంది కుమారులు పుట్టారు. కయ్యను ఆల్రెడీ ఏం చేశాడు అని అంటే హత్య చేశాడు. తర్వాత అతని కుటుంబంలో మరొకరు వచ్చి ఏం చేశారు అని అంటే ఇంకో హత్య చేశారు. అప్పుడు ఈ కుటుంబం ఏమో, కయ్యని కుటుంబం ఏమో ఎటువైపు వెళ్తుందనంటే పాపం చేయడంలో భయంకరమైన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు.
వీళ్ళు ఎలా వెళ్తున్నారు అని అంటే దేవునితో నడిచే కార్యక్రమాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు. అప్పుడు 2 ఇంటి పేర్లు మొదలవ్వలేదు, కానీ రెండు స్వభావాలు బయలుదేరుతున్నాయి, 2 జనాంగాలు బయలుదేరాయి. అందుకని నోవాహు అంటే 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాశాడనంటే, భూమి మీద నరులు విస్తరింపనారంభించినప్పుడు నరులు కుమార్తెలను దేవుని కుమారులు చక్కని వారిని చూచి వారితో పోయారు అని రాశాడు. అర్థమైందండి? అప్పుడు ఈ వేర్పాటుని దేవుడు గమనిస్తూనే ఉన్నాడు, దాన్ని ప్రత్యేకంగా దాన్ని చూస్తూనే ఉన్నాడు. ఆ చూస్తున్న దేవుడు మరొక విషయాన్ని చెప్తున్నాడు. నరులందరూ విస్తరింపనారంభించినప్పుడు భూమి మీద వెతికితే ఒక్కడు కూడా నీతిమంతుడిగా లేడంట, ఒకే ఒక్క ఆయన మాత్రం నీతిమంతుడిగా కనబడ్డాడంట. ఎవరైనా? నోవాహు. నోవాహు అంటే నెమ్మది అని అర్థం. సరే, అయితే ఈ నోవాహు దగ్గర నుంచి మరలా ప్రారంభమైంది. నోవాహు నుంచి ఎవరు వచ్చారు? అబ్రహాం వచ్చాడు. ఈ నోవాహు నుంచి అబ్రహాం వచ్చిన తర్వాత అబ్రహాం కూడా పిల్లలు కలిగారు. వారి నుంచి ఎవరు వచ్చారు అని అంటే ఇశ్రాయేలీలు వచ్చారు. అప్పుడు ఈ ఇశ్రాయేలీల కథ అంతా మనకు తెలుసు. వారు ఎంతమంది సంతానం? 12 మంది సంతానం. వారు నివసిస్తున్న ప్రాంతం ఏది అని అంటే కనాను. ఈ కనాను ప్రాంతంలో వారు నివసిస్తున్న కాలంలో, యాకోబు కాలంలో అత్యంత ఘోరమైన కరువు ఒకటి వచ్చింది. అది అనేకమైన దేశాల్లో వచ్చిన కరువు. అప్పుడు దేవుడు ఈ సంతానాన్ని కాపాడడం కోసం ఈ 12 మందిలో ఆల్రెడీ ఒక ఆయన ఐగుప్తులో ఉండేటట్లుగా ఏర్పాటు చేశాడు. ఎవరైనా? యోసేపు. ఇశ్రాయేలీలు 11 మందేమో కనాన్లో ఉన్నారు, ఒక ఆయన మాత్రం ఎక్కడున్నాడు అని అంటే ఐగుప్తులో ఉన్నాడు. అప్పుడు ఈ విషయాలన్నీ మనకు తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఐగుప్తులో ఉన్న యోసేపు ఎటువంటి స్థితిలో ఉన్నాడు అని అంటే రాజు తర్వాత రాజు. ఆ రాజు యోసేపుతో అన్న ఒక మంచి మాట ఏంటంటే, ఐగుప్తు దేశానికి రాజు నేనే అయినప్పటికీ ఐగుప్తు దేశంలో ఉన్న ఎవడైనా ఒక చెయ్యి కానీ కాలు కానీ కదపాలి అని అంటే నీ సెలవు చొప్పునే జరగాలి తప్ప నీకు తెలియకుండా ఈ దేశంలో ఏది జరగకూడదు. అంటే దేవుడు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంచాడు అని అంటే యోసేపును అంత ఉన్నతమైన స్థితిలో ఉంచాడు కదా. అప్పుడు ఉంచిన తర్వాత ఈ తన అన్నదమ్ములు తన కుటుంబం అంతా కూడా ఎక్కడుందనంటే కనాను దేశంలో కరువులో ఉండిపోయారు. అప్పుడు యోసేపు ఏం చేశాడనంటే అన్నదమ్ముల్ని తన కుటుంబాన్ని అంతటినీ కూడా ఎక్కడ తీసుకొని వచ్చేసాడనంటే ఐగుప్తు దేశానికి తీసుకొని వచ్చేసాడు. తీసుకొని వచ్చినప్పుడు ఒక మాటను మనం విడిచిపెట్టకూడదు చదివేటప్పుడు, దాన్ని చాలా జాగ్రత్తగా గమనించి మనం చదువుకోవాలి. 43వ అధ్యాయం 32వ వచనం. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరువేరుగా వడ్డించిరి. అంటే ఈ ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు కలిసి భోజనం చేయరు, వేరువేరుగా కూర్చున్నారంట అండి. అప్పుడు చెప్తున్నాడు ఐగుప్తీయులు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తీయులకు హేయము. హేయము అంటే అసలు వాళ్ళు తట్టుకోలేరు, దాన్ని భరించలేరు. అమ్మ ఇప్పుడు ఎవరంటే ఎవరికి అంటే హేయము? హెబ్రీలకి ఐగుప్తీయులు అంటే కాదు, ఐగుప్తీయులకే హెబ్రీలు అంటే కొంచెం తక్కువ చూపు. వారితో కలిసి భోజనం చేయరు, వారితో కలిసి భోజనం చేయడం అని అంటే హేయము. అర్థమైందండి? సరే, ఇప్పుడు అలాంటి ద్వేషిస్తున్న ప్రజల మధ్యకి ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు అని అంటే హెబ్రీలైన ఈ అన్నదమ్ములందరూ కూడా వెళ్తున్నారు. అయితే ఈయన కూడా హెబ్రీడే కదా, కానీ ఇతనుకున్న తెలివితేటలకి ఈయనకున్న అత్యంత జ్ఞానానికి వారు సేకండ్ ఇచ్చారు, వారు కలుపుకున్నారు, వారు కలిసి నివసిస్తున్నారు. ఇప్పుడు మరి నా అన్నదమ్ములు అని అనేటప్పటికి వారు కూడా వీరిని కలుపుకుంటారు. ఎందుకనంటే ఇతనుకున్న జ్ఞానం ఈ దేశానికి అతని అవసరం చాలా గొప్ప కాబట్టి ఖచ్చితంగా వారు మాట మంతి కలుపుతారు. కానీ ఇప్పుడు ఈ యోసేపు ఏం చేశాడో ఒకసారి చూద్దాం. 46వ అధ్యాయం 32వ వచనం నుంచి ఒకసారి మనం చదువు. యోసేపు తన సహోదరులను తన కుటుంబపు వారిని చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకి అంటే రాజుకు తెలియజేసి కనాను దేశంలో ఉండిన నా సహోదరుల యొద్దకు నా తండ్రి కుటుంబపు వారు నా యొద్దకు వచ్చిరి. ఇప్పుడు ఈ యోసేపు ఏమన్నాడనంటే నేను వెళ్ళి రాజు దగ్గరికి మీరు వచ్చారని చెప్తాను, నా కుటుంబం అంతా కూడా 70 మంది నా కుటుంబం అంతా కూడా ఐగుప్తు దేశానికి వచ్చారు అని చెప్తాను. అయితే చెప్పేటప్పుడు మీరు సూపర్ అని చెప్పను. నేను మామూలుగానే హెబ్రీలు అంటే వాళ్ళకి
కొంచెం చిన్న చూపు. కానీ వాళ్ళకి ఇంకా చిన్న చూపు అంటే ఎవరి మీద అంటే ఇక్కడ ఉంది ఒక 33వ వచనం, గొర్రెల కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తీయులకు హేయుడు. అంటే హెబ్రీలు అంటేనే వారికి హేయులు, అందులో వీరు ఏం చెప్తున్నాడు అంటే గొర్రెల కాపరి అయిన ప్రతివాడు కూడా వాళ్ళకి హేయుడు. అంటే హెబ్రీలకి ఈ ఈ వృత్తి మీద వాళ్ళు ఉండేవారు. మేబీ దాన్ని బట్టే వాళ్ళు కొంచెం దూరం పెట్టేవారు కావాలి. ఇప్పుడు మామూలుగా మనకి ఆశ్రయం ఇవ్వాల్సిన వారు ఉన్నారు, వారి దగ్గర వాళ్ళకి నచ్చంది మనం దాస్తామా బయట పెడతామా? మీకు అర్థమైందా? అంతే కదా. ఇప్పుడు ఆఖరికి పెళ్లి చూపులకు వెళ్తున్నాడు, వెళ్ళినప్పుడు అబ్బాయికి ఉన్నవన్నీ కూడా మనం చెప్తామా? ఆడికి బాగా మంచి జీతం వస్తుంది అనుకో దాన్ని చెప్తాం, ఆడికి 2 ఇల్లులు ఉన్నాయనుకో అది చెప్తాం. అబ్బాయి బాగా మందు కొట్టగలడండి అని చెప్తామా? ఓవేళ అమ్మాయి తరపులు మనల్ని అడుగుతారు, అబ్బాయికి ఏమన్నా ఉన్నాయా అని అంటే ఏం చెప్తావు నాయుడు? నవ్వుతాడు కానీ చెప్పడు. ఎందుకనంటే అవతల వారి దగ్గరికి మనం చేరుకోవాలని అన్నప్పుడు మనం దాచిపెడతాం కదా. కానీ యోసేపు ఏం చేస్తున్నాడు అంటే ఒకసారి ఇక్కడ చూడండి, ఆ మనుషులు పశువులు గలవారు, వారు గొర్రెలు కాపరు, వారు తమ గొర్రెలను పశువులను తమ కలిగినదంతయు తీసుకుని వచ్చిరని అతనితో చెప్పెదను. గొర్రెలు కాపరి అయిన ప్రతివాడు ఐగుప్తులకి హేయుడు గనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏమిటి అని అడిగిన ఎడల ఏం చెప్పాలి? మేము వ్యవసాయం చేసుకుంటామండి అని ఏదో చెప్పేయండి తప్ప అది చెప్పకండి అని చెప్పాలి. ఎందుకనంటే గొర్రెలు కాచుకునేవాడంటే రాజుకి అక్కడ ఉన్న ప్రజలు ఎవరికి కూడా ఇష్టం ఉండదు. కాబట్టి మేము ఏదో సాఫ్ట్వేర్ ఏదో చెప్పేసాయి అని అనాలి మనం మామూలుగా అయితే. కానీ యోసేపు ఏమంటున్నాడు అంటే 34వ వచనం, మీ వృత్తి ఏమిటని అడిగిన ఎడల మీరు గోషేను దేశమందు కాపురం ఉండునట్లు మా చిన్నతనము నుండి ఇదివరకు నీ దాసులమైన మేము మా పూర్వీకులు పశువులు గలవారమై ఉన్నామని అతనికి ఉత్తరమీయుడి. మీకు అర్థమైందా? గొర్రెలు కాపర్లు అంటే వాళ్ళకి నచ్చదు. కానీ ఇప్పుడు ఏం చెప్పమంటున్నాడు అంటే మేమే కాదు, మా పూర్వీకులు మా పితరులు అందరూ కూడా పశువులు కలిగి ఇదే వృత్తిలో మేము ఉన్నాము అని చెప్పమంటున్నాడు. ఎందుకనంటే ఒక విషయం అతనికి తెలుసు. ఏంటనంటే హెబ్రీలు ఎవరితో కలిసి ఉండకూడదనంటే ఐగుప్తీయులతో కలిసి ఉండకూడదు. మరి ఎలాగ ఉండాలి? అది దేవుని జనాంగం, ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా అంటే ప్రత్యేకం అంటే ఇంకేంటి? ప్రత్యేకంగా ఉండాలి వాళ్ళు. అప్పుడు మరి ప్రత్యేకంగా ఉండాలి అని అంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి? కనాన్లో ఉండాలి, వారి దేశంలో వారు ఉండాలి. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకి వచ్చారు. వారి దేశంలో ఉంటేనే జీవనం సాగుతుంది, ఇంకా బయట ఉంటే చచ్చిపోవడమే ఆకలితో. మరి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు వారికి హేయులుగా వారు ఉంటే వారిని ఏం చేస్తారనంటే ఒక ప్రదేశానికి పరిమితం చేస్తారు. వారు ఏమని అడిగారనంటే మాకు గోషేను అనే ప్రాంతం కావాలి. ఓకే, మీరు వెళ్ళిపోండి అక్కడికి. సో మేము మీతో కలిసి భోజనం చెయ్యం, మీది వేరు మేము వేరు. ఎవరు చెప్తున్నారు? యాక్చువల్గా ఐగుప్తులు చెప్తారు. కానీ వీళ్ళ ఉద్దేశం కూడా ఏంటనంటే మేము అలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకు అలా ఉండాలి? ఎందుకనంటే దేవుడి జనాంగం మరొక జనాంగంతో కలదు. అర్థమైందండి? కలదు. చూద్దాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 11 నుంచి ఒకసారి చదువుదాం. నేడు నీకు ఆజ్ఞాపించినదంతయు చాలు. ఇక్కడ ఉన్నది ఏంటనంటే దేవుడు అంటే వీళ్ళందరూ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఎంతకాలం ఉన్నారు?
430 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి అనేకమైన శ్రమలు పొందిన తర్వాత వారందరూ కూడా మరలా వారి సొంత ఊరికి రావడానికి వస్తున్నారు. అయితే ఇది ఎంతకాలం ఖాళీగా ఉండిపోయింది? 430 సంవత్సరాలు ఖాళీగా ఉంటే ఖాళీగా ఉంచుతారు? అక్కడ ఉంచరు. అక్కడికి ఎవరో కొంతమంది వచ్చారు, 7 జనాంగాలు వచ్చేసాయంట. అక్కడ రాశాడు, యోబిసీలు, హిత్తీలు, పెరిజ్జీలు, ఇలాగ అంటే 7 జాతుల వాళ్ళు వచ్చారు. వారందరూ కూడా వివిధ రకాలైన దేవతలను కలిగిన వారు, వివిధ రకాలైన విశ్వాసాలు కలిగిన వారు. వారందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఉన్నారు అని అంటే అక్కడికి వచ్చి ఉన్నారు. దేవుడు ఏం చేశాడు అని అంటే, వీళ్ళు బయలుదేరుతున్నప్పుడే, ఇంకా వీరు యుద్ధాలు అవి గెలవలేదు, వీరు గెలవక ముందే వారితో ఒక నిబంధన చేస్తున్నాడు. ఏంటంటే, మీరు ఇప్పుడు వెళ్తున్న దేశంలో ఆ మనుషులతో మీరు నిబంధన చేసుకోకండి, అంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ అని మీరు వాళ్ళతో అనకండి. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏమంటాడనంటే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. నీవు స్వాధీనపరచుకొని పోవు దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనులను, అనగా సంఖ్యకు బలమునకును నిన్ను మించిన హిత్తీలు, గిర్గసీలు, అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యోబిసీలు అను 7 జాతులను, జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, నీవు వారిని నిర్మూలన చేయవలను. వారితో నిబంధన చేసుకోనకూడదు, వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. ఎందుకంటే 6వ వచనంలో చెప్తున్నాడు చూడండి, నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నువ్వెవరివేనంటే దేవుడు ఎన్నుకున్న ప్రజవు నువ్వు, దేవుడు ఎన్నుకున్న మనిషివు నువ్వు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయకూడదనంటే, ఈ హిత్తీలు, గిర్గషీలు, యోబుసీలు, 7 జనాంగాలు ఉన్నారు కదా, వీరితో ఎవరితో కూడా నువ్వు నిబంధన చేసుకోకు అంటున్నాడు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏమంటున్నాడనంటే, వారితో వియ్యమందకు, నీ కుమారుని వానికి ఇవ్వకు, వాని కూతుర్ని నువ్వు చేసుకోకు. ఇది వారికి అర్థం, అంటే ఇది అర్థం అవడం కోసం దేవుడు ఇంకా, అంటే దేవుడి స్థాయి కాదు, ఇంకా ఒక మెట్లు దిగి మానవుడికి అర్థమయ్యే విధంగా చెప్పాడండి. లేవికాండం 19వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నేను యెహోవాను, మీరు నా కట్టడలను ఆచరింపవలను, నీ జంతువులను ఇతర జాతి జంతువులతో కలియనీయకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఇతర జాతి జంతువులతో నీ జంతువును కలవనివ్వకూడదు అంటున్నాడు. తర్వాత నీ పొలములో వేరు జాతుల విత్తనములు చల్లకూడదు, బొచ్చును నారను కలిసి బట్టనేయకూడదు. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 10వ వచనం. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు, ఉన్నియు జనపనారయు కలిసిన బట్టను వేసుకొనకూడదు. వేసుకుంటే ఏమవుద్ది? అప్పుడు మామూలుగా కొరింథీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది, ఏంటనంటే దేవుడు ఎద్దు మూతికి ఒకటి పెట్టద్దు అన్నాడు. ఏంటి? చిక్కం పెట్టకూడదు అంటండి. అంటే మామూలుగా మనకి ఊర్లో చూస్తుంటాం కదా, అంటే పాత వాళ్ళకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఎద్దు తిరుగుతుంటుంది మామూలుగా, దాని వెనకాతలో ఒక పెద్ద రాయి ఏదో కడతారు, దాన్ని తొక్కించడానికి ఈ ఎద్దు చుట్టూరు తిరుగుతుంటుంది. తిరుగుతున్నప్పుడు అది ఏం చేస్తుంది? వర్క్ చేస్తూ తినడం అనేది ఎద్దుకి అలవాటు. ఇప్పుడు ఈ యజమాని ఏం చేస్తాడనంటే ఎద్దు మూతికి చెక్కం కట్టేస్తాడు తినకుండా. అప్పుడు దేవుడు ఏమన్నాడనంటే, పని చేస్తున్న ఎద్దు జీతాన్ని పొందాలి కాబట్టి దున్నే ఎద్దుకి, అంటే ఆ తొక్కించే ఎద్దుకి చెక్కం పెట్టొద్దు అని అన్నాడు. అప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమంటాడనంటే, దేవుడు ఎద్దుల గురించి చెప్పాడా అని అడిగాడు. ఎద్దుల గురించి చెప్పాడా? నిజానికి అక్కడ ఎద్దు గురించే చెప్పాడు, కానీ ఆయన ఉద్దేశం ఎద్దు గురించి చెప్పాలనేది కాదు. ఇది ఇప్పుడు నేర్పిస్తే ఒక రోజున దీనికి రిలేటెడ్గా ఒక విషయం నేర్పించడం కోసం దేవుడు ఏం చేశాడనంటే దీన్ని నేర్పించాడంట. అప్పుడు ఏమంటాడనంటే, ఎద్దు మూతికి చెక్కం గురించి చెప్పట్లేదంట. దేవుడు దేని గురించి చెప్తున్నాడనంటే, దేవుని పని చేస్తున్న సువార్థికుడికి మూతికి చెక్కం కట్టద్దు. బైబిల్ చెప్తుంది ఏంటంటే, వాడు పని చేయాలి, పని చేసిన దగ్గర ఏం చేయాలని అంటే వాడు తినాలి. మీకు అర్థమైందండి?
అది చెప్పడం కోసం దేవుడు అక్కడ చెప్పాడు. అలాగే అవిశ్వాసులతో జోడుగా ఉండకండి, మీరు నాకు ప్రతిష్ఠిత జనం అని చెప్పడం కోసం దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఒక నాగలికి ఎద్దుని గాడిదని కలిపి దున్నకూడదు అంటండి. అలా దున్నరు కదా, ఎద్దునే కడతారు. ఎద్దుని గాడిదని కలిపి దున్నకండి అని చెప్పాడు. దాని అర్థం ఏంటి అంటే, ఇశ్రాయేలీయులైన మీరు మరొక జనాంగంతో కలిసిపోకండి అని చెప్తున్నాడు. ఏంటి కలిస్తే ఏంటి? కలిస్తే ఏంటండి? అర్థమైందా అండి అప్పారావు గారు నేను చెప్తుంది? దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఒక జనాంగం ఉన్నారు, వారు లెక్కకి ఎంతమంది ఉంటారు అని అంటే 6 లక్షల మంది ఉన్నారు. సుమారుగా 6 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 6 లక్షల మందితో ఏం చెప్తున్నాడు అంటే, మీరు మరెవరితోనూ కూడా సంబంధాలు కలిగి ఉండకండి, నిబంధన చేసుకోకండి, వారి కూతురులు మీరు పెళ్లి చేసుకోకండి, మీ పిల్లలను వారికి ఇవ్వకండి, వారితో కలిసి మీరు భోజనాలు కూర్చోకండి అని అంటున్నాడు. ఏమవుద్ది అలా? అసలు దేవుడు చెప్పొచ్చా? ఎందుకు చెప్పకూడదు? ఎందుకనంటే వీళ్ళందరికీ తండ్రి ఎవరు అని అంటే, యావత్ భూమి మీద ఉన్న ప్రతి జనాంగానికి తండ్రి ఎవరు అని అంటే దేవుడే. మరి దేవుడు ఎందుకు ఇలా చెప్తున్నాడు? దేవుడు వారి రక్త మాంసాల్లో ఉన్న మార్పులను బట్టి వారు చెప్పట్లా. అమెరికా దేశానికి వెళ్ళామనుకో, నిన్ను వాడు రంగును బట్టి ఏం చేస్తాడనంటే, నువ్వు వేరు నేను వేరు అని అంటాడు. దేవుడు ఈ రంగును బట్టి కానీ, రక్తాన్ని బట్టి కానీ, కులాన్ని బట్టి కానీ వేరని చెప్పట్లా. దేన్ని బట్టి వేరని చెప్తున్నాడు అని అంటే, ఇదిగో ఇక్కడ ఒకే కుటుంబం 2గా చీలింది. ఎలాగనంటే, దేవుడికి భయపడి బ్రతుకుతున్న ప్రజలు కొంతమంది ఉన్నారు, దేవుణ్ణి విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి ఎరిగి అంటే కొంతమంది దేవుణ్ణి తెలుసుకొని కూడా, అంటే దేవుడు అనేవాడు ఉంటాడు అని తెలిసినా కూడా కొంతమంది ఏం చేశారు అని అంటే, దేవుణ్ణి దేవుడిగా మహింపరచలేదంట. ఏం చేశారు? మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు స్వరూపంగా, అంటే వాడికి నచ్చిన రూపంలో వాడు చేసుకొని ఏం చేశాడు అని అంటే, దేవుణ్ణి పూజించడం మొదలు పెట్టాడు, కానీ దేవుణ్ణి దేవుడిగా మహింపరచలేదంట. అప్పుడు అంటే 2 జాతులు తయారయ్యాయి. ఒకటి దేవుణ్ణి తెలుసుకొని దేవుడికి నచ్చినట్టుగా బ్రతికే జనాంగం ఒకటి ఉంది. నాకు దేవుడు అవసరం లేదనేవాడు ఇక్కడే ఉన్నాడు. దేవుడు నాకు నచ్చినట్టు ఉండాలి తప్ప దేవుడిగా ఉంటే కుదరదు, నాకు నచ్చిన రూపంలో ఉండాలి అని తయారు చేసుకొని బ్రతుకుతున్న ప్రజలు ఒకవైపు ఉన్నారు. వీళ్ళిద్దరూ కలవకూడదని చెప్తున్నాడు. మీకు అర్థమైందా? అంతే తప్ప ఈ నల్లోడు ఈ తెల్లోడు కలగకూడదు అలాంటిది లేదు. ఎందుకనంటే అన్ని ఆత్మలకి ఆయనే తండ్రి కదా, కాబట్టి అలాంటిది పెట్టడు. ఇప్పుడు కూడా ఇశ్రాయేలీయులకి ఇంత విషయాన్ని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, ఆమోస్ గ్రంథం ఏం పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమవుద్ది, లేకపోతే వారితో కలిసి ఉంటే ఏమవుతుంది అని అంటే, 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూద్దాం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా చాలండి. అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, యోబుసీలు గిర్గాసీలు ఇలా జనాంగం ఉన్నారు కదా, వాళ్ళతో నువ్వు కలిసి భోజనం చేయొద్దు, వారితో కలిసి నువ్వు బియ్యం అందుకోవద్దు, వారితో కలిసి నువ్వు ఏమి చేయొద్దు అని అంటున్నాడు. ఎందుకు చేయొద్దు అని అంటే ఆన్సర్ ఉంది. ఆమోస్ చెప్తున్నాడు ఏంటనంటే, ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడవడం అవుతుందా? అవదు. అర్థమైందండి? ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడవడం అవ్వదంటండి. ఇప్పుడు ఇంత విశాలంగా ఉంది కదా రూము, మనం ఉన్న హాల్ ఇంత విశాలంగా ఉంది. అసలు మన భావాలకి మనం అంటే అసలు కెట్లేనోడు ఆ మూలైనా కూర్చోగలుగుతాడా? ఏదో ఒకవేళ ఉంటే ఆడి పని మీద ఒక అరగంట వచ్చి కూర్చోగలడేమో, కానీ మనతో కలిసి ట్రావెల్ చేయడం అనేది చేయలేడు. ఎందుకనంటే ఒకడితో కలిసి ఉండాలి అని అంటే వారిద్దరిది ఏమవ్వాలి? వారిద్దరు మనసులు కలిసిపోవాలి. అప్పుడు ఈ ఇశ్రాయేలీయులు వెళ్ళి ఈ అన్ని జనాంగంతో బియ్యం అందాలన్నా, భోజనం చేయాలన్నా, వారితో కలిసి నిబంధన చేసుకోవాలన్నా వీరిద్దరు మనసులు ఏమవ్వాలి? వీరిద్దరు కలవాలి, వీరిద్దరు కలిసిపోవాలి. కలుస్తారా? కలిసే అవకాశం ఉందా? నిజానికి అవకాశం లేదు. ఎప్పుడు కలుస్తారు అలాగా అంటే, ఈ ఇశ్రాయేలీయుడి మనసు వీడితో కలిసిపోవడం అంటే దాని అర్థం ఏంటంటే, వాడి విగ్రహాలని, వాడి ఆచారాలని, వాడి సాంప్రదాయాల్ని మొత్తం అన్నిటినీ నువ్వు తెచ్చుకొని నీతో పాటు ఉంచుకుంటేనే నువ్వు నేను కలిసి నడవడం అవుతుంది.
అర్థమైందా? వ్యాపారం కాదు ఇది, నడవడం. ఆ నడిచే కార్యక్రమం అనేది కలిస్తేనే అవుతుంది తప్ప కలవకపోతే అవ్వదు అని చెప్తున్నాడు. అర్థమైందండి? ఒకే తండ్రి, రెండు జనాంగాలు తయారయ్యాయి. రెండు జనాంగాలు తయారయ్యాయి అని చెప్పడానికి మరొక చిన్న మాటను నేను మీకు తెలియజేస్తాను, అప్పుడు ఇంకా స్పష్టంగా అర్థమవుద్ది. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 37వ వచనం అంటండి, ఒకసారి చూడండి. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. ఆ తర్వాత 42వ వచనంకి వచ్చేద్దామండి. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము. అంటే ఇప్పుడు ఒకే తండ్రి నుంచి వస్తే రెండు కుటుంబాలు ఎలా తయారవుతాయి? రెండు కుటుంబాలు అంటే తమ్ముడిదో కుటుంబం, అన్నయ్యదో కుటుంబం కాదు, మొత్తానికి తండ్రే మారిపోయాడు అంటండి. మీకు అర్థమైందా? ఇశ్రాయేలీలతో యేసుక్రీస్తు వారు ఏమన్నారనంటే మీ తండ్రి వేరు అని అన్నాడని. అప్పుడు తండ్రి అందరికీ, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ తండ్రి ఎవరు? ఒక్కడే. అప్పుడు ఒక్కడే తండ్రి మమ్మల్ని నువ్వు వేరే తండ్రి నుంచి పుట్టావు అనేటప్పటికి వీళ్ళందరూ ఒక్కసారి చాలా గట్టిగా మాట్లాడారు. ఏంటనంటే మేము వ్యభిచారం వల్ల పుట్టాము అనుకున్నావా నువ్వు అని అన్నారు. అంటే వ్యభిచారం అంటే ఏంటి? ఒక తండ్రి కాదు, ఇంకో తండ్రి. అలా 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 మాట్లాడుతున్నావేంటి? మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము అని అన్నాడు. నిజమే, కానీ వారు వేరే తండ్రి పిల్లల్లాగే ప్రవర్తిస్తున్నారు. ఎలాగనంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. యేసు వారితో ఇట్లన్ను, దేవుడు మీ తండ్రి అయిన యెల్లా నన్ను ప్రేమింతురు. నేను మీ అద్దు నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేనే చెప్పి వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేళ నా మాటలు గ్రహింపుకున్నారు. ఓ మంచి మాట చెప్తున్నాడండి. దేవుడు మన తండ్రి అయితే మనం ఏం చేస్తామంటండి? ప్రేమిస్తాం. దేవుడు మనకు తండ్రి అయితే ప్రేమిస్తాం. ప్రేమించకుండా మనం చేసే ఏ పనైనా నువ్వు నీ తండ్రి ఎవరని చెప్తున్నావు? అప్పుడు నాకు తండ్రి ఒక్కడే అని చెప్తున్నావు, కానీ యేసుక్రీస్తు ఏమంటాడనంటే బహు భయంకరమైన మాటే అది. నీ తండ్రి దేవుడు అంటున్నావు కానీ నీ తండ్రి దేవుడు కాదు. మరి ఎవరు నీ తండ్రి? చెప్తున్నాడు చూడండి 44వ వచనంలో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అంటే నువ్వు నీ నీ ఆధార్ కార్డులో నువ్వు తండ్రి ఇది రాస్తున్నావు కానీ నీ ఆత్మలకు తండ్రి దేవుడు అని అంటున్నావు కానీ నీ ఆత్మకి తండ్రి దేవుడు కాదు. మరి ఎవరు? మేము వ్యభిచారం వల్ల పుట్టామా అని అడిగారు అప్పుడు యేసుక్రీస్తుని. భయపడ్డాడండి? లేదు, డైరెక్ట్గా చెప్పాడు. ఏం చెప్పాడనంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అంటే ఈ విషయం మనకేం అర్థం అవ్వదు. ఎప్పుడు మనకు బాగా అర్థం అవుతుందంటే మన శరీరానికి సంబంధించిన విషయాలు అయితే మనకు చాలా లోపలికి గుచ్చుకుంటాయి, కానీ ఇశ్రాయేలీలకి ఆ మాట ఆత్మీయంగా కూడా గుచ్చుకుంటుంది. ఏంటనంటే మా తండ్రి అబ్రహాము, మా తండ్రి దేవుడు అని అంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నారనంటే మీరు మీ తండ్రి ఒకవేళ దేవుడు అయి ఉంటే మీరు నన్ను ప్రేమిస్తారు కదా, మీరు ద్వేషిస్తున్నారు అనంటే మీ తండ్రి ఎవరు అనంటే అపవాది. ఆయన ఏమంటున్నాడనంటే మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొచ్చున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచినవాడు కాదు, వాడి అందు సత్యమే లేదు, వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. వాడు ఎలాగున్నాడు, మీరు అలాగే ఉన్నారు. కాబట్టి మీ తండ్రి ఎవరు అనంటే సాతాను. అంటే ఇప్పుడు రెండు కుటుంబాలు అని అన్నాం కదా, రెండు జనాంగాలు వచ్చాయి కదా. ఈ జనాంగానికి తండ్రి ఎవరు? సాతాను. ఈ జనాంగానికి తండ్రి ఎవరు? దేవుడు. అప్పుడు ఈ విషయం మనకు అర్థమైంది అనుకోండి, అప్పుడు దేవుడు నువ్వు వాళ్ళతో కలొద్దు అని చెప్తున్నాడు కదా. ఎవరితో కలొద్దు అని చెప్తున్నాడు? వెలుగు చీకటితో ఏం పొత్తు, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం. మనం మామూలుగా ఈ విషయాలు ఏం ఆలోచించకుండా వాడితో కలద్దు అని అన్నాం అనుకో, మనం ఏమనుకుంటాం? నీదే కులం, ఆడిదే కులం, కులాల పిచ్చి ఉందా నీకు అని అంటాం. కులాల పిచ్చి గురించి కాదు బైబిల్ చెప్తుంది. అసలు ఏ కులం వాడినైనా హత్తుకునే అంత ప్రేమ ఎవరి దగ్గర ఉందనంటే యేసుక్రీస్తు దగ్గర ఉంది. ఎవ్వరు దరి కూడా చేర్చరు. అలాంటి వారిని కూడా ఏం చేసేవాడు అని అంటే వారితో వెళ్ళి భోజనం చేసేవాడు. అది యేసుక్రీస్తు అంటే. కులం లేదు, ఏ బేజషం అతని మనసులో ఉండదు, అందరినీ సమానంగా చూస్తాడు. ఎందుకనంటే ఒక విషయం ఆయనకి తెలుసు. ఏంటది? అందరికీ నాకు తండ్రి అయిన వాడే అందరికీ తండ్రి. కానీ యేసుక్రీస్తు ఎవరితో సహవాసం చేయడు అని అంటే నేను పాపంలోనే బ్రతుకుతాను అని అన్నాడు అనుకో. ఒక ఆయన ఏమంటాడు? కొంచెం నన్ను ముట్టుకోకు అంటాడు.
అంటే దాని అర్థం ముట్టు ఉందని కాదు. యేసుక్రీస్తుకి దేన్ని ముట్టుకోడు? చీకటిని ముట్టుకోడు, పాపాన్ని ముట్టుకోడు, దుర్నీతిని ముట్టుకోడు. ఇప్పుడు ఈ కొరింథీలో ఉన్న ఈ క్రీస్తు సంఘ సభ్యులు ఏం చేస్తున్నారు అని అంటే కలిసిపోయారంటండి. క్రీస్తు సంఘం ఇప్పుడు ఏమైపోయిందనంటే, కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘం కలగాపులగం అయిపోయిందంటే. అప్పుడు పౌలు వాళ్ళతో ఏమంటున్నాడనంటే, అవిశ్వాసులతో జోడుగా ఉండకడి. ఎందుకనంటే నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? ప్రశ్నకు వారికి ఆన్సర్ తెలుసండి, తెలీదా? ఏంటి సమాధానం? నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం? ఏంటి సమాధానం? సాంగత్యం లేదు, అదే సమాధానం. వెలుగుకు చీకటితో ఏం పొత్తు లేదు, అదే సమాధానం. క్రీస్తుకు బెలయాలతో ఏం సంబంధం? అయ్యయ్యో అసలు సంబంధమే లేదు, అదే సమాధానం. అవిశ్వాసికి విశ్వాసితో పాలెక్కడిది? ఉండదు, పాలు ఉండదు. విశ్వాసికి పాలు ఎక్కడా? ఇదిగో క్రీస్తుకు సంబంధించిన అన్ని విషయాల్లో పాలు ఉన్నది మనకి విశ్వాసికి. అవిశ్వాసికి పాలు లేదు. దేవుని ఆలయానికి, అసలు ఆలయానికి విగ్రహాలతో కదా సంబంధం ఉండాలి. దేవుని ఆలయాలకు విగ్రహాలతో ఏం పొత్తని అడుగుతాడేంటి? మీకు అర్థమైందా? అమ్మ, ఆలయం అంటేనే ఏముంటుంది? విగ్రహం ఉంటుంది. కానీ దేవుని ఆలయంలో ఏముండదు? విగ్రహం ఉండకూడదు. మామూలుగా ఆలయంలో ఏముంటుంది అంటే విగ్రహం ఉంటుంది. కానీ దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏం పొందిక? అసలు కుదరదు. ఏం పొందిక లేదు, అదే ఆన్సర్. అప్పుడు ఒక ప్రవచనాన్ని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు. ఈ ప్రశ్నలన్నీ చెప్పేసిన తర్వాత ఎందుకు పొందిక లేకుండా ఉండాలంట ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏంటనంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, నేను వారిలో సంచరింతును, నేను వారి దేవుణ్ణి ఉందును, వారు నా ప్రజలయుందురు, వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడి అని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఒక ప్రవచనాన్ని గుర్తు చేస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రత్యేకంగా ఉండండి అని చెప్తున్నాడు. అంటే ప్రత్యేకంగా ఉండండి అంటే, మన దేశంలో ఒకానొక కులానికి సంబంధించిన వాళ్ళు ఏం చేసేవారు అని అంటే, వారు వన్స్ స్నానం చేసిన తర్వాత ఇంక మరి నన్ను ముట్టుకోవద్దు అని అనేవారు. అదొక ఆచారం వాళ్ళకి. దాన్ని అంటే అది భౌతికంగా అయితే అలాగా, కానీ దేవుడు కూడా ఏమంటున్నాడనంటే, మీరు నా ప్రజలు కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉండండి అని అంటున్నాడు. ప్రత్యేకంగా అంటే అమ్మ, ప్రత్యేకం అంటే ఏంటమ్మా? కలగపొలగం ఉంటే ప్రత్యేకం కాదండి. మీరు బజార్కి వెళ్ళి మసాలా సామాన్లు కట్టండి అని అంటాడు కదా, అన్నప్పుడు ఏం చేస్తాడండి? ప్రత్యేకంగా కడతాడా? ఆడన్నీ కలిపి పట్టేస్తున్నప్పుడు అలా వద్దు, నాకు విడివిడిగా కావాలి అని చెప్తాం. ఉంటాయిలే విడివిడిగానే అని చెప్పి అన్నీ ఓ పొట్టలను కట్టాడు అనుకో, ఏమంటాం మనం? అన్ని అది నాకు వద్దు, మళ్ళీ విడివిడిగా కట్టు అంటాం. విడివిడి అని అంటే అర్థం ఏంటంటే, వారిదే, నీదే. అలాగే ఉంటున్నామండి. అయిపోయింది. ఎక్కడ ఆదాము దగ్గర నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు మన ప్రశ్న ఏంటనంటే, అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు అన్నాడు. ఎందుకు అనంటే, మీరు దేవుని ఆలయం, నేను మీ మధ్య సంచరిస్తాను, నేను మీకు దేవుణ్ణి ఉంటాను, మీరు నాకు ప్రజలై ఉంటారు అని చెప్పి ఇంకా ముందుకెళ్ళి ఏమంటాడనంటే, మీరు నా కుమారులను కుమార్తెలై ఉంటారు, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి అన్నాడు. ప్రత్యేకంగా ఉండాలంటే, ప్రత్యేకంగా ఉన్నామండి? ప్రత్యేకంగా ఉన్నామా? ప్రత్యేకంగా ఉండాలండి. ప్రత్యేకంగా ఉండకపోతే కుదరదు. అయితే దీని అర్థం ప్రత్యేకంగా ఉండండి అని అంటే ఎవరితో మాట్లాడొద్దని కాదు, ఎవరితోనూ కలవద్దని కాదు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడనంటే, మొదటి పత్రికలో ఓ మాటను చెప్పాడు. ఇదంతా శరీరానికి భూమికి సంబంధించిన విషయాలు కావు, ఆత్మగా సంబంధించిన విషయాలన్నింటిలో మాత్రం నేను ప్రత్యేకమే, నువ్వు నన్ను ముట్టుకోకు, నేను నిన్ను ముట్టుకోను, ఇది ప్రత్యేకం. అయితే ఆయన ఏమంటాడనంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక
మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుంచి చెప్తున్నాను చూడండి. అయితే ఈ లోకపు జారులతోనైను, లోబులతోనైను, దోచుకుని వారితోనైను, విగ్రహారాధకులతోనైను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకం నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. వెలుపటి వారికి తీర్పు తీర్చుటకు నాకేలా, వెలుపటి వారికి దేవుడే తీర్చును. మనము లోపటి వారం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే అంటే ఒక చిన్న విషయం ఏంటంటే, మనం లోకంలో ఉన్న మిగతా తాగుబోతోడు ఉన్నాడు, లేకపోతే తిరిగిపోతాడు ఉన్నాడు, లోబు ఉన్నాడు, విగ్రహారాధకుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. వారితోనే మనం పాలు ప్యాకెట్లు వేసే కూడా బాగా తాగుబోతు అనుకో, వారితో నేను సాంగత్యం చేయనంటే నాకు పాలు ప్యాకెట్ ఆగిపోద్ది. కాబట్టి నేను వారితో వ్యాపారము అన్నీ చేస్తాను, కానీ నా దేవునికి సంబంధించిన విషయాల్లో మాత్రం నేను దేనితోనూ కలవను. ఎందుకనంటే దేవుని ఆలయానికి విగ్రహాలతో ఏం పొత్తు, వెలుగుకు చీకటితో ఏం సంబంధం, నీతికి దుర్నీతితో ఏం సాంగత్యం. ఒక దగ్గర నన్ను రమ్మన్నారు, అసలు ఆ ప్లేస్కి నాకు సంబంధం ఏంటి? అంతకన్నా బహిరంగంగా నేను మాట్లాడితే బాగోదు, అంత గుట్టుగానే మాట్లాడుకుందాం. దానికి నాకు సంబంధం ఏంటి? లేదు కదా. నా పిల్లల్ని అక్కడికి నేను పంపించడం ఏంటి? అసలు లేదు కదా. అప్పుడు నేను పంపిస్తున్నాను అనుకో, అప్పుడు నువ్వు ఎవరివని మర్చిపోతున్నావు? నేను దేవుని ఆలయాన్ని అనేది మర్చిపోతున్నావు. ఇగో 2 జనాంగాలు ఉన్నాయి అని మర్చిపోతున్నావు. ఒక జనాంగంతో ఏం చెప్తున్నాడు అంటే, మీరు నా జనాంగం కాబట్టి మీరు మరి ఇంకెన్నడూ కూడా వారితో సహవాసం చేయొద్దు అని అన్నాడు. ఏం సహవాసం చేస్తే ఏంటి? ఇద్దరు కలిసి మనసు కలకపోతే వారు నడవలేరు కదా. జస్ట్ అక్కడికి వెళ్ళేసి వచ్చేస్తానండి, అక్కడికి వెళ్ళి రావడానికి ముందు నీ మనసు కలాలి కదా వాళ్ళతో. అంటే నువ్వు అక్కడ మనసు కలిసిన దానివి, అక్కడ మనసు కలిసిన వాడివి, ఇక్కడ మాతో కూడా ఓ చిన్న మూడు వేసుకున్న దానివి. అలా కుదరదంటండి. అందుకని ప్రకటన గ్రంథంలో ఏమంటాడనంటే, అటైనా ఉండు, ఇటైనా ఉండు, అలా మధ్యలో ఉండకూడదు అంటండి. ప్రత్యేకం అంటే ప్రత్యేకింపబడిన వారిగానే ఉండాలంటండి. అబ్రహాముకి దేవుడు ఓ నిబంధన ఇచ్చాడని, అంటే ప్రత్యేకింపబడిన జనాంగం అని చెప్పడం కోసం వారికి ఒక నిబంధన ఇచ్చాడు. నిబంధన ఏంటంటే, అబ్రహాముకి అప్పుడు 99 సంవత్సరాల వయసు. అప్పుడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమే ఏం చెప్తాడనంటే, నీతో నా నిబంధన స్థిరపరుస్తున్నాను, మీ ఇంటిలో పుట్టిన ప్రతి వాడు గోప్యాంగ చర్మమును సున్నత పొందాలి అని చెప్పాడు. మనకు బాప్తిసం ఎలాగో వారికి సున్నత అది. క్రొత్త నిబంధన అయితే అదే చెప్తుంది. అప్పుడు ఈ సున్నత పొందడం గురించి చెప్తూ ఆయన ఏమంటాడనంటే, నీ ఇంట పుట్టిన ప్రతి వాడు సున్నత పొందాలి. అప్పుడు నా ఇంట్లో పుట్టిన వాళ్ళందరూ నా కుమారులే కాదు, అంటే మా ఇంటి పేరు ఉన్న వాళ్ళే కాదు, బయట ఇంటి పేరు వాళ్ళు కూడా ఉన్నారు. ఒక పిచ్చోడా, అసలు ఇంటి పేరుతో సంబంధం లేదు నాకు. మీరేమనుకుంటారు అని అంటే, వాళ్ళు వేచలపోలా, నేను కూడా ఆడనే, వాళ్ళు వడ్డదోలా, మా ఇంటి పేరు అదే. అది ఆ పిచ్చి మనకి, ఆ పిచ్చి మనకి. మీరు ఏంటి క్యాస్ట్ చెప్పేస్తుందేమో, నేను చెప్పమని అడగట్లా. మీదేంటి క్యాస్ట్ అని అనేటప్పటికీ మనకు బిర్రెత్తిపోద్ది. అవతలోడిది కూడా ఒకటే అయితే, అవునా? అవును కదా. దేవుడు అలాంటోడు అనుకుంటున్నారా? అసలు ఆ సంబంధమే లేదండి. అలాంటి సంబంధం ఉంటే ఆయన పెద్ద కులాన్ని ఎంచుకుంటాడు కదా. మీకు అర్థమైందండి? ఈరోజుకి భారతదేశంలో క్రైస్తవులు అనేది ఏ దేనికి సంబంధించిందని అంటే, మొట్టమొదట ఇదిగో ఎవరైతే ప్రజల చేత అణగారింపబడ్డారో వాళ్ళు మొదటి దేవుడిని తెలుసుకున్నారంటే. వాళ్ళని ఎందుకు ఎంచుకుంటాడు దేవుడు? గొప్ప ప్రధానమంత్రిని ఎంచుకోవాలి కదా. ఈ కులము, ఇంటి పేరు ఇదంతా కూడా మనకి, దేవుడికి అసలు దీంతో ఏ సంబంధం లేదండి. మరి అప్పుడు అబ్రహాంతో ఏం చెప్తున్నాడు అంటే, నీ ఎంత పుట్టినవాడైనా కూడా, వెండితో కొనబడిన దాసుడైనా కూడా వాడు సున్నత పొందాలి. సున్నత పొందితే నీతో నిబంధన నేను ఎలా చూస్తాను, వాడితో నిబంధనని నేను అలాగే చూస్తాను. నిజమేనా? ఆ మాట ఉంది అక్కడ. ఆ మాట అక్కడ లేదు. కానీ తర్వాత నిర్గమాకాండంకి వచ్చిన తర్వాత వారికి పస్కా భోజనం ఇచ్చాడు. ప్రభురాత్రి భోజనం లెక్క. క్రొత్త నిబంధనలో ప్రభురాత్రి భోజనం ఎలాగో ఇశ్రాయేలుకు పస్కా భోజనం అలాగా. అప్పుడు దేవుడు ఏం చెప్పాడనంటే వాళ్ళతోని, అన్యుడు ఎవడు కూడా దీన్ని తినకూడదు. ఎవరు తినాలి? ఎవడైతే సున్నతి పొందాడో. సున్నతేనంటే అర్థం ఏంటి? చర్మం కట్ చేయడం కాదు సున్నతి. దాని అర్థం ఏంటనంటే, ఎవరైతే నాతో నిబంధన చేసుకున్నారో. నాతో నిబంధన చేసుకోవడం అంటే ప్రత్యేకంగా ఉండడం. నిబంధన చేసుకున్న వాళ్ళందరూ నిబంధన చేసుకున్నట్టు కాదు.
ఇశ్రాయేలీలు ఏమనుకునేవారు అంటే ఒక్కసారి సున్నతి పడితే ఇంకా పరలోక రాజ్యం నాదే, దేవుడు నా తండ్రి అని అనేవారు వాళ్ళు. అర్థం అవ్వలేదు వాళ్ళకి. సున్నతి అంటే అర్థం ఏంటంటే నిబంధనలో ప్రవేశించడం. నిబంధనలో ప్రవేశించడం అంటే కట్ చేసుకోవడం కాదు, ప్రత్యేకంగా బ్రతకడం. ఒకవేళ ఈరోజు బాప్తిసం అనేది సున్నతి, సున్నతిని తీసేసి దేవుడు ఏమి ఇచ్చాడు అంటే బాప్తిసం అనేది పెట్టాడు. బాప్తిసం అంటే అర్థం ఏంటి? నీటిలో మునగడం అనుకుంటున్నారు మీరు. ప్రత్యేకంగా ఉండడం, ప్రత్యేకతను కోల్పోయి బ్రతుకుతున్నాం అనుకో, అప్పుడు మనకు అర్థం అవ్వట్లేదు. అది అర్థమైందండి? మీకు అర్థమైందా? అర్థం లేదా? ఇప్పుడు అబ్రహాముకి ఏం చెప్పాడనంటే మా ఇంటి పేరు వాళ్ళు అందరూ తిని వచ్చానంటే, ఒరే నీ ఇంటి పేరు వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాడైనా సున్నతి చేసుకుంటూ అందులో చేయి పెట్టచ్చు. అప్పుడు పస్కా భోజనం దగ్గరికి వచ్చాక ఏమన్నాడనంటే నీ ఇంట పుట్టిన దాసుడైనా సున్నతి పొందితే వాడు దీంట్లో చేయి పెట్టచ్చు, కానీ సున్నతి పొందకుండా ఎవడైనా చేయి పెడితే మాత్రం వాడిని మీరు రాళ్ళతో కొట్టి చంపేయండి అని అన్నాడు. అర్థమైందండి? పాటించారా లేదా వాళ్ళు? నీకు కొంచెం తక్కువ ముక్క అని అంటారా? వెండితో కొనబడినా లేకపోతే సున్నతి పొందిన దాసుని అనకూడదంటండి. వీడిని ఎలా చూస్తున్నాడో వాడిని అలాగే చూడాలి. వీడు ఎలాగ భోజనం చేస్తున్నాడో వాడు అలాగే భోజనం చేయాలి. అంటే రక్తంలో లేదు, ఇంటి పేరులో లేదు, చర్మం రంగులో లేదు, పుట్టిన కులంలో లేదు. మరి దేంట్లో ఉందనంటే దేవుడితో నిబంధన చేసుకొని ప్రత్యేకంగా బ్రతకడంలో ఉంది. అప్పుడు ఆ ప్రత్యేకంగా బ్రతకడం అనేది అలవాటు అర్థమైతే అప్పుడు ఈ మాట మనకు అర్థమవుద్ది. ఏ మాట? విశ్వాసులు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు అని. నీ కుమార్తెను వాళ్ళకి ఇవ్వద్దు అని అన్నప్పుడు మొన్న ఎవరు నాతో ఏమన్నారనంటే ఇంకా బయట ఉన్న వాళ్ళు ఎలాగైతే మీ కులం వాళ్ళకి మా కులం వాళ్ళని ఇవ్వము అని ఎలా అంటారో మీరు కూడా అలాగే క్రైస్తవుల్ని పెళ్లి చేసుకోవాలి అని అంటారేంటి అని. నిజం అంటే ఎక్కడున్నారు వాళ్ళు? బయట మామూలు విషయాలతో అర్థం చేసుకుంటున్నారు. దాని అర్థం అది కాదు. ఇదిగో ఇక్కడికి వెళ్తే అర్థం అవుద్ది. దేవుడికి భయపడకుండా బ్రతుకుతున్న వాళ్ళందరికీ తండ్రి ఎవరు అంటే సాతాను. నా బిడ్డను ఎవరికి ఇవ్వను అంటే సాతానికి ఇవ్వను అని చెప్తున్నాను నేను. అలా అర్థం చేసుకున్నప్పుడు ఆహా ఇదా అనేది మనకు అర్థమైందండి? అంతరంగమందు సున్నతి పొందిన వాడే సున్నతి పొందినట్టు, ప్రత్యేకంగా బ్రతుకుతున్న వాడే దేవుడితో నిబంధనలు ఉన్నట్టు. అలాగూ నిబంధనలు ఉన్నవాడు ఎవరితో కలవడనంటే అవిశ్వాసులతో జోడుగా కలవడు. ఓ అవిశ్వాసం వచ్చి నిన్ను రమ్మన్నాడు, అభి కలగలుగుతావా? కలుస్తావేమో ఏదో నోట్స్ రాసుకోవడానికి, కానీ వాడితో మనసును కలపగలవా? కలపలేవు. ఎందుకనంటే ఒకవేళ కలపలేవు అని అనేది ఎప్పటి వరకు అంటే నువ్వు విశ్వాసం ఉన్నంతకాలం. నాకు అలాంటిది ఏమన్నా నేను కల్పిస్తానని అన్నాం అనుకో, అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు విశ్వాసంగా బ్రతకట్లేదని, నువ్వు చాలా లిబరల్ అని కాదు దాని అర్థం. నాకు ఇలాంటివే ఉండదు బ్రదరు, నేను చాలా బ్రాడ్గా ఉంటానని అంటాం కదా. బ్రాడ్ కాదు ఇక్కడ ప్రాబ్లము. వాడికి షేకన్ ఇవ్వగలుగుతాం, అన్నీ చేయగలుగుతావు, కానీ వాడితో మనసు కలపడానికి నీకు అవ్వదు. ఎందుకనంటే నువ్వు ప్రత్యేకింపబడిన వాడివి, నువ్వు విశ్వాసవి. అలాంటిది ఉందని నేను కలపగలుగుతున్నాను అని అంటే దాన్ని ఆన్సర్ ఏంటనంటే నువ్వు విశ్వాసంగా బ్రతకట్లేదేమో, అందుకని కలపగలుగుతున్నావు. అర్థమైందండి? అందరికీ వందనాలు.